మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదవండి తల్లి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు చాలు తల్లి. ఒక మనుష్యుడు ఉన్నారు, తన ఆస్తిని అంతటినీ కూడా ఏది మిగిల్చుకోలేదు. అంతటినీ కూడా అక్కడున్న మనుషులకి, దాసులకి ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారయ్యానంటే వారి వారి సామర్థ్యాల ప్రకారంగా ఇచ్చారు. ఒకతనికి 5 తలాంతులు ఇచ్చారు, రెండవ వానికి 2 తలాంతులు ఇచ్చారు, మూడవ వానికి 1 తలాంతు ఇచ్చారు. ఆయన దూరదేశం వెళ్ళిపోయేటప్పుడు అంటున్నారు, మీకు ఇచ్చిన తలాంతులను జాగ్రత్త పెట్టుకోండి, మీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి చేయండి, ప్రయోజనకరంగా ఉండండి అని చెప్పి ఆయన దూరదేశము వెళ్ళిపోయి బహుకాలమైన తర్వాత మరలా ఆ మనుషుల దగ్గరికి, ఆ దేశము దగ్గరికి వచ్చినట్లు లేఖనం సెలవిస్తుంది. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు ఆ మనుషుడు అడుగుతున్నాడు, ఆ దాసులను అడుగుతున్నాడు, ఏమిటి అని అంటే, నీకు ఇచ్చిన 5 తలాంతులు ఏం చేస్తావు అని అంటే, అతను అంటున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు ఇంకొక 5 తలాంతులుగా నేను వృద్ధి చేశాను. రెండవ వాడిని పిలిచాడు, రెండవ దాసుని పిలిచాడు ఆ మనుషుడు, నీకు ఇచ్చిన 2 తలాంతులు ఏం చేసావయ్యానంటే, ఇదిగో నువ్వు 2 ఇచ్చావు కదయ్యా, నేను ఇంకా 2నే సంపాదించాను అంటున్నారు. వాళ్ళిద్దరి కోసము ఆ మనుషుడు అంటున్నారు, ఇద్దరు దాసులను దృష్టిలో పెట్టుకుంటున్నారు, బలా మంచి దాసుడా, నీకున్న దానిలో నమ్మకముగా ఉన్నావు, ఈ కొంచెం దానిలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నీకు అనేక తలాంతుల మీద నీకు అధికారిగా నేను నియమిస్తాను అని మాట్లాడుతుంటూ ఉన్నారు. మీరు నా సంతోషంలో మీరు పాలివారవుతారని మాట్లాడారు. మూడవదిగా 1 తలాంతులు కలిగిన దాసుని పిలిచారు. ఏమి చేసావయ్యా ఈ తలాంతు అయ్యానంటే, అతను అన్న మాటలు ఏమిటి అనంటే 24వ వచనము చదవండి తల్లి. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీ విత్తిని చోట కోయివాడువను చల్లని చోట పంట కూర్చుకొని వాడువనైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అతను అంటూ ఉన్నాడు, నువ్వు చాలా కఠినుడని నాకు తెలుసు, నీకు ప్రేమ లేదని నాకు తెలుసు, నువ్వు ఎక్కడైతే విత్తవో అక్కడ కోస్తావో అని తెలుసు, ఎక్కడైతే చల్లవో అక్కడ పంటను కూర్చుకుంటావని నాకు తెలుసు, నీకోసం అన్నీ నాకు తెలుసు. కాబట్టి ఆ దానిని ఏమి చేశానయ్యానంటే, భూమి తీసి ఆ భూమిలో నేను పాతి పెట్టాను. నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో నేను ఇస్తాను, నువ్వు తీసుకో అని ఆ దాసుడు ఆ మనుషుడికి సమాధానం చెప్పారు. వెంటనే ఆ మనుషుడు ఆ దాసుడు కోసం అంటూ ఉన్నారు, నువ్వు ఓ సోమరి అయినా చెడ్డ దాసుడా అని మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఒక్కసారి 29వ వచనం చదవండి తల్లి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. ఇవన్నీ ఎవరి కోసము ఆ మనుష్యుడు మాట్లాడుతున్నారంటే, 3వ దాసుడు కోసం మాట్లాడుతున్నారు. నీవు చెడ్డ దాసుడివి, నీవు సోమరివి, పనికి మాలిన వాడవు, కాబట్టి నీవు నా దగ్గర ఉండడానికి వీలు లేదు, నా సంతోషంలో పాలుబాగులు నీకు లేవు, నా ఆనందంతో నువ్వు పాలుబాగులు నీకు లేవు, కాబట్టి నీవు ఇక్కడ ఉండవలసిన స్థానము ప్రదేశము కాదు. నువ్వు ఎక్కడ ఉండాలంటే నా రాజ్యం నాకు వెలుపల నువ్వు ఉండాలి, ఆ చీకటిలో నువ్వు ఉండాలి. అక్కడ ఏమి ఉంటాయనంటే ఏడ్పును పండ్లు
కొరుకుటెను. ఈ ఉపమానం దేవాది దేవుడు అక్కడ ఉన్న శిష్యులతోనే కాదు, ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. వీరు అందరూ దేవుని పిలుపునందుకున్న వారే, జాగ్రత్తగా గమనించాలి. వీరేమీ చెడ్డవారి కాదు, వీరేమీ రక్షణ లేని వారు కాదు, వీరేమీ ఆత్మ లేని వారు కాదు. దేవుడు పిలిచాడయ్యానంటే, దేవుడు కోరుకున్నాడయ్యానంటే సంపూర్ణము కలిగి ఉన్నవారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిదా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీకు తలాంతునిస్తాడంటే దేవునికి నీవు నచ్చినప్పుడు మాత్రమే, దేవుని మనసులో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే, దేవుడి ఆలోచనలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే, ఆయన నిన్ను కోరుకున్నప్పుడు మాత్రమే ఆయన తలాంతులు నీకు ఇస్తాడు. ఈ ముగ్గురు కూడా మంచివారే, ఈ ముగ్గురు కూడా మొదట దేవునికి ఇష్టమైన వారే, ఈ ముగ్గురు కూడా దేవునికి నచ్చిన వారే, వారికి ఇవ్వడం ప్రారంభించారు. ఇందులో మనము గమనించవలసింది ఏమిటి, ఇందులో దేవాది దేవుడు మనకి బోధించే అంశములు ఏమిటయ్యానంటే, ఆయన మొట్టమొదట తలాంతులను ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ తలాంతులను అయ్యా అనంటే, అక్కడ 14వ వచనం చూసినట్లయితే, తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. తలాంతు అంటే ఏదో రకరకాల ఆలోచన మనం కలిగి ఉంటాం. తలాంతు అంటే ఆయన ఆస్తిలో భాగము. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఆస్తిలో భాగము తలాంతు. ఆ తలాంతులు నీకు కూడా ఇచ్చాడు. ఆయన ఆస్తిలో భాగము కూడా నీకు ఇచ్చాడు. ఏమిటి ఆయన ఆస్తిలో భాగము, ఏమిటి నీకు ఇచ్చిన తలాంతు అయ్యానంటే, ఆయన ఆస్తి అంటే ఏమిటనంటే ఆయన రక్షణ. ఆయన ఆస్తి అంటే ఏమిటయ్యానంటే వాక్యము. ఆయన ఆస్తి ఏమిటనంటే ఆయన ఆత్మ. ఆయన ఆస్తి అంటే ఏమిటనంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి. పరిశుద్ధత. ఆయన విశ్వాసములకు తండ్రి కాబట్టి ఆ విశ్వాసమును నీకు కూడా ఇచ్చాడు. ఆయన ఆస్తులు ఇవన్నీ ఆయనకి ఏదైతే కలిగి ఉన్నాడో, ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, ఏ రూపమైతే కలిగి ఉన్నాడో, ఏ స్వరూపమైతే కలిగి ఉన్నాడో అన్నిటిని కూడా నీకు నాకు ఆయన ఇచ్చారు. ఆయన ఆస్తిని ఇచ్చారు. ఆయన ఆస్తిని విభజించి తలాంతులుగా మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ తలాంతులు దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ తలాంతులు మన దగ్గర ఉన్నాయా? ఈరోజు మన దగ్గర ఉన్నాయా? అమ్మి వేసుకున్నామా? ఈరోజు మన దగ్గర ఉన్నాయా లేదా గొయ్యి తీసి భూమిలో బాతి పెట్టేశామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు రక్షణ అనే తలాంతునిచ్చాడు, ప్రార్థన చేసే అనే తలాంతునిచ్చాడు, అబ్బా తండ్రి అని మొర్రపెట్టే తలాంతునిచ్చాడు, ఆత్మ పొందుకునే తలాంతునిచ్చాడు, ఆ పరిశుద్ధత అనే తలాంతునిచ్చాడు, ఆ విశ్వాసం అనే తలాంతునిచ్చాడు. ఇవన్నీ ఏమి చేస్తున్నాం మనం? కనీసము నీ కుటుంబంలో ఉన్న వారికైనా ఈ ఆస్తిని పంచిపెడుతున్నావా? నీ సంఘములో ఉన్న బిడ్డలకైనా ఈ ఆస్తిని, ఈ తలాంతులను పంచిపెడుతున్నావా? కానీ దేవాతి దేవుడు వారి యొక్క సామర్థ్యము కొలది వారికి పంచిపెట్టాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఇవ్వాలయ్యానంటే మొదట నీ సామర్థ్యాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నీ సామర్థ్యాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. మోషేని దేవాతి దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో నా జనాంగము మొర్రపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంగలారుస్తున్నారు, నా జనాన్ని ఇదిగో నడిపించడానికి నాయకుడుగా నేను నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను. అంటే మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నేనెంతటి వాడును, నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము కలవాడును, నేను నత్తివాడనయ్యా, నేను ఏ విధముగా నేను వెళ్తాను, నాలో సామర్థ్యం ఏమీ లేదే అనంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నా మాటలు నీకు నీ నోటిలో పెడతాను. నువ్వెప్పుడు ఏది మాట్లాడాలో, ఏ విధముగా నడిపించాలో సమస్తము నేను చూసుకుంటానని ఆ యొక్క సామర్థ్యాన్ని మోసేకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రార్థన చేయండి అనంటే, మోకరించండి అనంటే, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని బోధించండి అనంటే, నశించిపోతున్న వారి కోసము ఉపవాసం ఉండండి అయ్యా అనంటే,
నీ బిడ్డల కోసం అరుణోదయంలో లేచి ప్రార్థన చేయండి నీళ్లు కుమ్మరించినట్లంటే ఏమి చేస్తున్నాం మనం? నాకు చేత కాదు అనుకుంటూ ఉన్నాం, నేను ప్రార్థన చేయలేను అనుకుంటూ ఉన్నాం. నీ బిడ్డని ఎదురుగుండా కనబడుతున్నాడు పాడైపోయి, నీ యొక్క యవనస్తురుల్ని ఎదురుగుండా కనబడుతుంది పాడైపోయి, ఇంకా రక్షణ లేక, ఇంకా ఆత్మ లేక, ఇంకా నశించిపోతున్న విషయం నీకు నాకు తెలుసు. కానీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకుంటున్నావా? మోషే మొదట కాదు అన్నాడు, కానీ దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని కాదు 6 లక్షల జనాన్ని నడిపించారు ఆయన. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సామర్థ్యము నీకు నువ్వు చూసుకుంటున్నావు, కానీ ఆయన సామర్థ్యాన్ని నువ్వు చూడాలి. హల్లెలూయా. నీ శక్తిని కాదు చూడవలసింది, ఆయన శక్తిని చూడాలి. నీ బలాన్ని కాదు చూడవలసింది, ఆయన బలమును చూడాలి. నీకు నేర్చుకున్నది కాదు, ఆయన దగ్గర ఏమి నేర్చుకుంటున్నావో నువ్వు అది చూడాలి. అందుకే అపోస్తులు అంటూ ఉన్నారు, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ సామర్థ్యము మా వలన కాదు అని ఆయన మాట్లాడుతున్నారు. 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు ఎంతట మేమే సమర్థులమని కాదు, మేమంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకోవద్దు, దేవుని సామర్థ్యాన్ని నమ్ము, దేవుని శక్తిని నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని ఆత్మను నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు సామర్థ్యం గలదానిగా, సామర్థ్యం గలవాడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు తల్లి. కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదవండి తల్లి. 8వ అధ్యాయం 4వ వచనం, పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. తమ సామర్థ్యము కన్నా ఎక్కువగా మనము చేయాలి. ఈరోజు ఇవ్వడం అంటే సంఘానికి ధన ధాన్యాలు ఇవ్వడం అనుకుంటూ ఉన్నావు, ఆ చెడ్డ అభిప్రాయంలో మనం ఉంటూ ఉన్నాం. దానికన్నా ముఖ్యమైనవి ఇంకా పైన ఉన్నాయి. ధనం అనేది చివరా. నీవు నీ సామర్థ్యము కన్నా ఎక్కువ ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? ప్రార్థన సమయం ఇవ్వాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించే సమయం ఇవ్వాలి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే సమయము ఆయనకు ఇవ్వాలి. సామర్థ్యము కొలిది ఇస్తున్నావా? సామర్థ్యము కన్నా ఎక్కువ ఇస్తున్నావా? ఆయన అంటూ ఉన్నారు, సామర్థ్యము కొలది వారికి నేను పంచిపెడుతున్నాను. ఏమిటి సామర్థ్యము కొలది పంచిపెట్టిందని అంటే, ఒకనికి 5 తలాంతులు, 2వ వారికి 2 తలాంతులు, 3వ వానికి 1 తలాంతు. ఈరోజు దేవాతి దేవుని నమ్మితే నీ శక్తిని, నీ బలమును, నీ తెలివితేటలను కాకుండా దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని నమ్మితే నువ్వు ఏది ఆశిస్తున్నావో దేవుడు ఆ తలాంతుతో నింపే దేవుడు. హల్లెలూయా. ఆ శక్తితో నింపే దేవుడు. గిద్యోను అంటూ ఉన్నాడు, నా గోత్రములు ఎన్నిక లేనివాడునయ్యా, నన్ను బలా పలాక్రమం గలవాడా అని పిలుస్తావేంటి? నేను బలహీనుడను, నేను మిథ్యాలు నేను చంపలేనయ్యా. దాక్కుని ఇదిగో ఆ చెట్టు కింద పక్కన ఇదిగో ఈ గోధుమలు నేను దొలగొట్టుకుంటున్నా. నన్ను ఈ విధముగా మాట్లాడతావేంటి? నన్ను శక్తిమంతుడు అంటావేంటి? నన్ను బలాఢ్యుడు అంటావేంటి అని అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఒకే యుద్ధంలో ఒక మనిషిని చంపినట్లు మిథ్యాల్ని ఒకేసారి అంతము చేస్తావు. దేవుని సామర్థ్యం మీద నువ్వు నమ్మిక ఉంచు. ఆయన తలాంతులు నీకు ఇవ్వాలి. నీకు ఇచ్చాడు ఆయన. పాటలు పాడడము ఒక తలాంతు, మోకరించి ప్రార్థన చేయడం ఒక తలాంతు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చడము ఒక తలాంతు, వాక్యాన్ని బోధించడము ఒక తలాంతు, సంఘములో పరిచర్య చేయడము ఒక తలాంతు. ఈ తలాంతులన్నింటినీ ఏం చేస్తున్నాం? మంచం కింద, కొంచెం కింద గొయ్యి తీసి గోతులో కప్పెట్టేస్తున్నాం. దేవుడు లెక్క చూస్తాడు. జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి తలాంతుకు. ఇక్కడ మొట్టమొదట లెక్క అడిగింది ఏమిటనంటే తలాంతుల కోసం ఆయన లెక్క అడిగాడు. ఒక 3 దాసులను పిలిచి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏమి చేసావు?
నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏమి చేసావు? నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, ఏమి చేసావు? లెక్క అడిగే దేవుడైనా, లెక్క అడిగి లెక్క ముగించే దేవుడైనా, నువ్వు రక్షింపబడిపోయావు, పరలోక రాజ్యం అనుకుంటున్నావు. తల్లి, ఓ చెల్లి, ఓ సహోదరుడా, దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు. దేవుడు ఆశలో భాగము నీకు ఇచ్చాడు. ఎందుకు ఆశలో భాగము ఇచ్చాడంటే, నీవు 5 తలాంతులు కలిగి ఉంటే ఇంకొక 5గురిని సంఘములోనికి నడిపించాలని, ఇంకొక 5గురిని ఆత్మ పొందుకునే బిడ్డలుగా నువ్వు సిద్ధపు చేయాలని, ఇంకొక 5గురిని తీసుకువచ్చి నశించిపోతున్న మార్గంలోనికి తీసుకొచ్చి ఆయన సత్యము, జీవము, మార్గంలో నడిపించడానికి నీ తలాంతులను ఉపయోగించాలి. దేనికి ఉపయోగిస్తున్నావు నీ తలాంతులు? నీ మాటికారతనాన్ని. దేవుడు నీకు చక్కటి వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు, చక్కటి నోటినిచ్చాడు, చక్కటి ఆత్మనిచ్చాడు. ఏమి చేస్తున్నాం మనం? దాచిపెడుతున్నామా? మొదట ఆయన తలాంతులు లెక్క చూసే దేవుడు, రెండవదిగా నమ్మకాన్ని ఆయన లెక్క చూసే దేవుడు. ఆ మొదట ఇద్దరు దాసులను పిలిచి అంటున్నాడు, మీరు బలా నమ్మకమైన దాసులు. హల్లెలూయా. నీ మీద నీకు నమ్మకము కాదు, లేదా ఈ లోక విషయాల మీద నమ్మకము కాదు, నీవు నమ్మవలసింది పునరుద్ధానుడైన దేవుని నమ్మాలి. హల్లెలూయా. ఆయన మీద నమ్మిక ఉంచాలి. ఆయన శక్తి మీద, ఆయన బలము మీద, ఆయన ఆత్మ మీద, ఆయన యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఆ నమ్మకాన్ని కూడా ఆయన చూసి లెక్క కట్టే దేవుడు. మూడవదిగా ఏమిటేనంటే, మాటను కూడా లెక్క కొడుతూ ఉన్నాడు. ఇద్దరు అంటూ ఉన్నారు, అయ్యా అని అంటూ ఉన్నారు. మూడవ వాడు అంటూ ఉన్నాడు, నీవు కఠినుడు అని నాకు తెలుసు, నువ్వు దుర్మార్గుడు అని నాకు తెలుసు, నువ్వు ప్రేమ లేడివని నాకు తెలుసు, ఇగో విత్తని దానిని కోయవాడవని, ఇదిగో అక్కడ చల్లని దాన్ని సమకూర్చువాడని నాకు తెలుసు. దేవుడు మాటను లెక్క కట్టాడు అక్కడ. ఈరోజు నీ ప్రతి మాటను కూడా ఆయన లెక్క కడతాడు తల్లి. ఏమి లెక్క కడతాడు అంటూ ఉన్నారు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం చదవండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నీ ధనము కోసం అనుకుంటున్నావు, నీ ఆస్తులు పాస్తుల కోసం అనుకుంటున్నావు, నీ రక్షణ విషయం అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నారు, నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా విమర్శ దినమందు లెక్క అప్పగించాలి. నువ్వు ఎక్కడ ఏ దుర్భాష మాట్లాడావో, ఎక్కడ ఎవరిని కించపరిచావో, ఎక్కడ ఎవరిని తోలనాడావో, ఎక్కడ ఏ అబద్ధం ఆడావో, ఎక్కడ దేవునికి వ్యతిరేకముగా దేవునిని మహిమపరచకుండా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడావో, ప్రతిదీ కూడా ఆయనకు లెక్క చెప్పాలి. అందుకే మూడవ వాణి కోసం మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, నీవు మంచి దాసుడవు కాదు, నువ్వు సోమరివి, నీవు చెడ్డ దాసుడివి, నీవు ఇంకా ఆయన అంటూ ఉన్నారు, పనికి మాలిన వాడవు. దేవుడు తీర్పు దించాడు. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? దేవుడు నీకు తలాంతులు ఇచ్చిన తర్వాత మొదట నీ తలాంతులను లెక్క చూస్తాడు. రెండవదిగా దేవుని యందు నమ్మిక ఎంత ఉంచావనే ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని లెక్క చూస్తాడు. మూడవదిగా నీ నోటి నుండి, నీ హృదయం నుండి, నీ నాలుక నుంచి వచ్చిన ప్రతి మాట లెక్క చూస్తాడు ఆయన. లెక్క చూసి ఆయనతో నువ్వు ఉండాలా లేదా, ఆయన సంతోషంలో పాలు భాగాలు అవ్వాలా లేదా, అప్పుడు ఆయన నిర్ణయించే దేవుడు. ఇద్దరు కోసం మాట్లాడుతున్నాడు. బలా మంచి దాసుడా, చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఇంకొక అతన్ని అంటూ ఉన్నారు, నువ్వు చెడ్డ దాసుడివి, నువ్వు సోమరివి, నీవు పనికి మాలిన వాడవు అని దేనిని ఆధారంగా అంటే ఆయన లెక్క చూసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిన తలాంతుల లెక్క చూశాడు. దేవుని యందు నమ్మకం ఉంచావా? నీకు నీవే నమ్ముకుంటున్నావా? నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావా? నీ శక్తిని నమ్ముకుంటున్నావా? నీ బలాన్ని నమ్ముకుంటున్నావా? నీ రక్త సంబంధం నమ్ముకుంటున్నావా? ఈ లోకాన్ని నమ్ముకుని నువ్వు తిరుగుతున్నావా? ప్రతిదీ లెక్క కడతాడైనా. మూడవదిగా, నీ నోటి నుంచి వచ్చిన మాట అది దేవునికి ఇంపుగా ఉంటుందా? అది దేవునికి వ్యతిరేకముగా ఉంటుందా?
దేవుని నామాన్ని మహిమపరిచే ఘనపరిచే విధముగా ఉంటుందా, లేదా ఆయన మహిమను దొంగిలించే విధముగా ఉంటుందా? ప్రతిదీ లెక్క కడతాడు. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? పరలోక రాజ్యం అంటూ ఉన్నాడు. ఆయన ఆస్తిని ఇచ్చిన తర్వాత, తలాంతులు ఇచ్చిన తర్వాత లెక్క చూసుకునే విధానము మీద ఆయన పరలోక రాజ్యం ఉందట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే 29వ వచనములో ఆయన అంటున్నారు ఏమిటనంటే, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియును తీసివేయబడును. ఈరోజు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, లేనోడి దగ్గర నుంచి తీసి దేవుడు ఉన్న వాళ్ళకి తలాంతుల్ని ఇచ్చేస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడో రక్షణ పొందావు, కానీ ఒకే ఒక తలాంతులతో ఉంటూ ఉన్నావు, దానిని అభివృద్ధి చేయడం లేదు. నీకన్నా వెనకాల ఒక బిడ్డ రక్షింపబడింది, ఆమె రక్షింపబడి సంవత్సరమే కావచ్చు, కానీ నీ దగ్గర నుంచి ఆ తలాంతులను తీసి ఇంకొక బిడ్డకి ఇచ్చేస్తూ ఉన్నాడు. అది ప్రవచన వరము కావచ్చు, అది బుద్ధివాక్యము కావచ్చు, అది దేవుని దర్శనము కావచ్చు, ఏదైనా సరే నీ దగ్గర నుంచి పోతుంది. అది నీకన్నా అల్పులైన వారికి ఇచ్చేస్తున్నాడు. అది ఎప్పుడైనా గమనించగలిగావా? ఆ యొక్క మొట్టమొదటి రాజు సౌలు మహారాజు దగ్గర నుంచి తీసివేసి బాలుడైన దావీదుకి సింహాసనాన్ని ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించగలిగావా మనం? దేవుడు సౌలును లెక్క చూసుకుంటూ వచ్చాడు. దేవుడు సౌలుకి ఇచ్చిన తలాంతులను లెక్క చూసుకుంటూ వచ్చాడు. తర్వాత సౌలుకి ఇచ్చిన నమ్మకాన్ని లెక్క చూసుకుంటూ వచ్చాడు. తర్వాత చివరగా ఆ సౌలు యొక్క నోటి మాటను లెక్క చూసుకుంటూ వచ్చాడు. దావీదుకి మొత్తం రాజ్యమంతటిని కూడా ఇచ్చి వేశాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? నీకు ఇచ్చిన తలాంతులను గోయి తీసి కప్పెడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవని ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ. నువ్వు పాటలు పాడుతున్నావు, పాడు, 10 మందికి ఆ పాటలను నేర్పించు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా, 10 మందికి ఆ మోకల జీవితం నేర్పు. నీ వాక్యాన్ని చదువుతున్నావా, నీ సహోదరికి తీసుకొచ్చే వాక్యాన్ని నేర్పించు. నువ్వు బోధిస్తున్నావా, ఆ 10 మందికి నువ్వు బోధించు. కానీ స్వార్థము కలిగి ఉంటే నీకన్నా చిన్నవాడికి నీ తలాంతులు ఆయన ఇచ్చేస్తాడు. సౌలు మహారాజు దగ్గర నుంచి తీసివేసి బాలుడైన దావీదుకి ఇచ్చివేశాడు రాజ్యాన్ని. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటి అంటే, మొదట ఆ యొక్క దావీదుకు చిన్న తలాంతే ఉంది. ఎక్కడో గొర్రెల దొడ్డులో దేవుని ఆరాధించుకునే తలాంతు. నమ్మకముగా ఉండడం ప్రారంభించాడు, యథార్థముగా ఉండడం ప్రారంభించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రారంభించాడు. ఆ నమ్మకాన్ని దేవుడు చూశాడు. మూడవదిగా ఆయన నోటి మాటను కూడా లెక్కగట్టాడు. దావీదు ఎక్కడ ఎవరిని దూషించలేదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడు మనుషులను దావీదు నమ్ముకోలేదు. అందుకంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులు నమ్ముకున్నట కంటే, ధనమును నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకున్నట శ్రేష్టం అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నిటినీ చూసి రాజ్యాన్ని ఎవరికి ఇచ్చారు ఆయన అంటే దావీదుకి ఇచ్చేసాడు ఆయన. అందుకే లేఖనము సెలవిస్తుంది ఏమిటనంటే, అక్కడ అంటున్నారు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదో తీసివేయబడును. ఈరోజు తీసివేసే గుంపులో నేను ఉంటూ ఉన్నావు. జాగ్రత్త సహోదరుడా. దేవుడు నీకు పరిశుద్ధతని కాపాడుకోవడం జాగ్రత్త. దేవుడు నీకు ఆత్మనిచ్చే జాగ్రత్తగా ఆత్మను కాపాడుకోవాలి. దేవుడు నీకు పాటలు పాడే ఒక తలాంతునిచ్చే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు మోకరించి ప్రార్థన చేస్తున్నావా, ఆ ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే పక్కన ఒకడు నీకంటే యోగ్యుడిగా కనబడతాడు. నీవన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాడు. ఎందుకు? ఆ యొక్క లేనివాడి దగ్గర ఉన్న ఒకే ఒక తలాంతుల్ని 10 తలాంతులు గలవానికి ఇచ్చేశారయ్యానంటే కారణం ఏమిటి అయ్యానంటే, ఒక 3 కారణాలు ఇక్కడ మనము కనబడుతున్నాయి. దేవుడే దాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. 25వ అధ్యాయము 26వ వచనము చదవండి తల్లి.
అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా. దేవుడు అంటూ ఉన్నారు, మొదట నువ్వు సోమరివి, నువ్వు సోమరిపోతువు. నువ్వు వాక్యము చదవాలన్నా చదవలేవు, నువ్వు ప్రార్థన చేయాలన్నా చెయ్యవు, అరుణోదయంలో లేవాలని నువ్వు లేవలేవు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలిసినా నువ్వు చెయ్యలేవు, పరిశుద్ధతను కాపాడుకోవాలని నువ్వు కాపాడుకోలేవు, ఆత్మను కాపాడుకోవాలని నీకు చేత కాదు. నువ్వు సోమరివి. తెలిసిండి కూడా నువ్వు మారవు. ఇతనికి ఒక్క తలాంతున్న వాడికి తెలుసు. ఎందుకనంటే దేవుడు ముగ్గురిని ఒకేసారి పిలిచి ముగ్గురికి ఇవ్వడం వీడికి తెలుసు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మిగతా ఇద్దరు ఏమి చేస్తూ ఉన్నారో, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ విధంగా కన్నీరు గారుస్తున్నారో, వారి తలాంతులను 5 తలాంతులను 10 తలాంతులుగా ఏ విధంగా మార్పు చెందుతున్నారో వీడికి తెలుసు. కానీ వీడి చేసింది ఏమిటనంటే భూమిలో దాచేశాడు. ఈరోజు ఆ విధంగా నువ్వు దాస్తున్నావేమో ఓ తల్లి చెల్లి, నువ్వు సోమరిపోతు అని అంటున్నారు. ఎవరు ఈ సోమరిపోతు అయ్యానంటే దేవుని మాటను విననివాడు, దేవుని యొక్క సహవాసములో లేనివాడు, దేవుని వాక్యానుసారముగా నడవనివాడు. ఒకసారి చూద్దాం ఎవరు సోమరిపోతులు అయ్యానంటే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం చదవండి తల్లి. హేతువు చూపగల 7 వారి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అంటే తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నవాడు ఎవడయ్యానంటే సోమరిపోతు. ఈడవ్వడు మాట ఈడు వినడు. ఆత్మ పొందుకున్న బిడ్డలు ఉంటున్నారు, వారు హెచ్చరిస్తారు, మాట వినడు వీడు. యాజకులు హెచ్చరిస్తారు, నీ కుటుంబం ఆ విధముగా ఉంది, నువ్వు మనసు మార్చుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పిన వీడు వినడు. సోమరి. ఎవడు సోమరండి? తనకు తాను జ్ఞానవంతుడుగా అనుకునేవాడు. ఇక్కడ ఈ ఒక్క తలాంతులు గలవాడు తనకు తానే జ్ఞానవంతుడు అనుకున్నాడు. మిగతా వాళ్ళ సంగతి తెలుసు వీడికి. 5 తలాంతులు గలవాడు ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 2 తలాంతులు గలవాడు ఇంకొక 2 తలాంతులు సంపాదించుకున్నాడు. ఇదిగో దేవుడు మరలా వస్తానంటూ ఉన్నాడు, ఇదిగో వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆయన మాటను ఇచ్చాడు, కొంత సమయం అయిపోయిన తర్వాత వస్తాడన్న సంగతి ప్రతిదీ వీడికి తెలుసు. కానీ దేవుణ్ణిడు నమ్మలేదు, పక్కనున్న సంఘస్థులు నమ్మలేదు, వీడు పక్కన ఆత్మ పొందుకున్న వారిని నీడు నమ్మలేదు. ఎవరు నమ్ముకున్నాడంటే తనకు తానే నమ్ముకున్నాడు. తన శక్తిని, తన బలాన్ని, తన ఆలోచనలను వాడు నమ్ముకొని బ్రతికేశాడు. ఈరోజు ఆ విధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నాకు నేనే జ్ఞాని నేను నువ్వు అనుకుంటూ ఉంటే, నాకు నేను పరిశుద్ధుని నువ్వు అనుకుని ఉంటే, నాకు నేను ఆత్మను పొందుకున్నాను నువ్వు అనుకుని ఉంటే, దేవుడు అంటున్నారు అలాంటి వారు సోమరిపోతులు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు మొట్టమొదట ఎలాంటి వాడవో తెలుసా? నీవు సోమరివి. వాక్యానుసారముగా నడవవు, తెలిసినా సరే. ఆత్మను పొందుకోవాలన్నా పొందుకోవు, ఆత్మానుసారముగా నువ్వు మాట్లాడు, ఆత్మానుసారముగా నడవు, ఆత్మ కిందకు రావు. సోమరి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? నీవే నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావేమో. ఒక తలాంతులు గలవాడు తన హృదయాన్ని తానే నమ్ముకున్నాడు, తన శక్తిని తానే నమ్ముకున్నాడు, తన బలాన్ని తానే నమ్ముకున్నాడు, తన ఆలోచన తానే నమ్ముకున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు వానిని మొదట నీవు సోమరివి. రెండవదిగా ఒకసారి మనం చూద్దాం. ఆయన అంటున్నాడు చెడ్డ దాసుడా. ఎందుకు చెడ్డ దాసుడా అని అంటూ ఉన్నారు? రెండవదిగానంటే ఆ తలాంతును తీసుకుని భూమిలో కప్పెట్టేశాడు. వీడికి తెలియదంటే అన్నీ తెలుసు. దేవుడు పిలవడము తెలుసు, తలాంతును చేతిలో పెట్టడము తెలుసు, నేను మరలా వస్తానని తెలుసు, ఇదిగో నేను తలాంతులు అడుగుతానన్న సంగతి ప్రతిదీ వీడికి తెలుసు. కానీ వీడు ఒక తలాంతుని ఇంకొక తలాంతులుగా మార్చలేదు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, నీ బిడ్డలకు రక్షణనివ్వాలి. నువ్వు ఆత్మ పొందుకున్నావు, నీ భర్తకు ఆత్మను పరిచయం చేయాలి. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, నీ బిడ్డలకు వాక్యాన్ని చదివే ఆ అవకాశమును నువ్వు కల్పించాలి. నువ్వు కల్పించకపోతే దేవుని దృష్టిలో చెడ్డదాసుడివే.
ఎవరు చెడ్డ దాసుడయ్యానంటే లేఖనము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి తల్లి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవడు చెడ్డోడనంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు పాడు చేసుకున్నవాడే చెడ్డోడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా మనం ఉంటున్నాం? సమయం అనేది నీ దగ్గర నా దగ్గర లేదు. సమయం అనేది దేవుని దగ్గర ఉన్నది. కాలగతులని ఆయుష్ ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన 2.5 గంటలు ఈరోజు నువ్వు ఇచ్చావా? ఇవ్వగలిగావా? ప్రార్థన చేసావా? మోకరించావా? బైబిల్ గ్రంథాన్ని చదివావా? ఆత్మతో సత్యముతో ఆరాధించావా? తెలుసు, కానీ చెయ్యవు. సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా అజ్ఞానంలో తిరిగేవాడు ఎవడనంటే చెడ్డదాసుడు. ఈరోజు మంచి దాసుడుగా ఉంటున్నావా, చెడ్డ దాసుడుగా ఉంటున్నావా? మంచి దాసులు ఏమి చేశారంటే వారి సమయాన్ని సద్వినియోగము చేసుకున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5 తలాంతులు గలవాడు ఇంకొక 5 సంపాదించుకున్నాడు, సద్వినియోగము చేసుకున్నాడు సమయాన్ని. 2 తలాంతులు గలవాడు ఇంకో 2 తలాంతులను సంపాదించాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వీడు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని వాట ప్రకారంగా వీడు నడవలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వీడు నడవలేదు, సొంత ఆలోచన ప్రకారంగా తన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు అక్కడ 19వ వచనము చూడండి తల్లి. బహుకాలమైన తర్వాత ఆ దాసులను యాజకుడు వచ్చి వారి యొద్దకు లెక్క చూచుకొనెను. బహుకాలమైన తర్వాత అంటే వాడికి సమయాన్ని ఇచ్చాడు. 3 కూడా ఒకే సమయాన్ని ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఒకే సమయాన్ని ఇచ్చాడు. కానీ తలాంతుల్లో మార్పులు కనబడుతున్నాయి. తలాంతులను ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధిలోనికి వచ్చేవారు కొందరు, తలాంతులు ఉన్న ఆ తలాంతులను కప్పిపెట్టుకునేవారు కొందరు. జాగ్రత్త తల్లి. ఎవడు రెండవదిగా చెడ్డవాడయ్యానంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోలేనివాడు. సౌలు మహారాజుకు 40 సంవత్సరంలో దేవాది దేవుడు ఇచ్చాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అతడు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాలి. ఇశ్రాయేలు ఆ యొక్క పక్షాన, ఆ రాజ్యాల పక్షాన యుద్ధము చేయాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. కానీ సమయాన్ని ఏమి చేశాడో తెలుసా? దావీదును తరుముకుంటూ ఉపయోగించాడు. దేవుడు చూశాడు, సమయాన్ని లెక్క కట్టాడు. దేవుని దృష్టిలో అతను మొదట ఏ విధముగా ఉన్నాడు అనంటే సోమరిగా ఉన్నాడు సౌలు. అతను చేయవలసిన తలాంతు, అతనికి తెలిసిన రాజ్య పాలన చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించినదని శత్రువు కాని వారిని శత్రువుగా ఊహించుకొని అసూయపడి ఏమి చేస్తున్నాడయ్యానంటే తన పనిని విడిచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా దుర్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు మనుషులను ప్రేమించకుండా, దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించుకోకుండా శత్రువుల కోసం ఆలోచిస్తూ శత్రువుల కోసము ఈరోజు ప్రార్థన చేసి నీ తలాంతును పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త, చెడ్డదాసుడైపోతావు. దేవుని దృష్టికి సౌలు మహారాజు చెడ్డవాడిగా కనబడ్డాడు, యాజకుల దృష్టిలో చెడ్డవాడిగా కనబడ్డాడు. ఒకటి అనుకుంటున్నాడు, సౌలు మహారాజు అర్హుడు కాదు, అతనికి ఇచ్చిన తలాంతులను భూమిలో తీసి కప్పిపెట్టేశాడు కాబట్టి అతను అర్హుడు కాదు. అర్హుడైన వాడు ఒక్కడు ఉన్నాడు, ఎవడనంటే బాలుడైన దావీదు. హల్లెలూయా. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొదట అతను ఏ విధముగా ఉన్నాడు? ఆ యొక్క సౌలు మహారాజు దగ్గరికి వచ్చేటప్పుడు కంటే మొదట ఆయుధములు మోయువాడిగా ఉన్నాడు.
రెండవదిగా తర్వాత యుద్ధము చేసే యుద్ధ వీరుడిగా ఉన్నాడు. మూడవదిగా సైన్యమునకు అధిపతిగా ఉన్నాడు. నాలుగవదిగా ఆ రాజ్యమునకు రాజుగా అయిపోయాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ పెంట పట్టుకుని నువ్వు కొట్లాడుతూ ఉంటే, ఈ లోకాన్ని పట్టుకుని కొట్లాడుతూ ఉంటే, ఈ శరీరస నేత్రస జీవపు డమ్మని పట్టుకుని కొట్లాడుతూ ఉంటే దేవుని దృష్టికి చెడ్డవాడిగా కనబడతావు. ఓ తల్లి చెల్లి, ఇంకా శత్రువులను తిరుగుతున్నావు, ఇంకా అసూయల మీద అసూయలు, ఇంకా పగ మీద పగ. దేవాది దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ప్రార్థన చేయడం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఆత్మను పొందుకుని ఆత్మతో సత్యమతో ఆరాధించాలి. నీకు ఇచ్చిన తలాంతు ఏమిటో తెలుసా? విశ్వాసములో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు అతి పరిశుద్ధతలోనికి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఆయన రూపంలోనికి నువ్వు మారిపోవాలి. ఇది విడిచిపెట్టి సౌలు మహారాజులాగా లోకములో నువ్వు నేను తిరుగుతుంటే చెడ్డవాడిగా కనబడతాం. సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా అజ్ఞానములో ఇంకా నువ్వు జీవిస్తే ఆయన దృష్టికి చెడ్డవాడిగా ఉంటా. జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటే బలా మంచి దాసుడు అంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాము తల్లి? మూడవదిగా ఒక్క తలాంతుడు వారి కోసం మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, పనికి మాలినా నువ్వు దాసుడువి అంటూ ఉన్నారు. ఏమిటి పనికి మాలిడనంటే, పనికి మాలిన పనులు చేసేవాడిని ఏమంటారు? పనికి మాలిన వాడు అంటారు. పనికొచ్చే పనులు కొన్ని ఉన్నాయి ఆయన దృష్టిలో, పనికొచ్చే కార్యాలు కొన్ని దృష్టిలో ఉన్నాయి. ఏమిటి పనికొచ్చే కార్యములేనంటే, ఎడతెగగా ప్రార్థన, ఎడతెగగా సహవాసము, ఎడతెగగా వాక్యాన్ని ధ్యానించు, ఎడతెగగా రొట్టి విరుచుటలో నీవు ఉండాలి. అది నీ ఆత్మీయ జీవితానికి పనికొచ్చే పని. ఈరోజు పనికిరాని పని చేస్తున్నాడు ఇతను. ఏంటి పనికిరాని పని అయ్యానంటే, 6వ అధ్యాయం సామెతల గ్రంథము 12వ వచనము చదవండి తల్లి. ఏమిటి ఈ పనికిరాని పని? పనికి మాలిన వాడు అంటూ ఉన్నారు. మూడవదిగా ఎందుకయ్యానంటే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. ఎవడంటీడు? పనికి మాలిన వాడు దుష్టుడనే ఉన్నాడు. ఎవడు పనికి మాలినంటే, కపటమైన మాటలు పలుకు ప్రతివాడు పనికి మాలిన వాడే. ఈరోజు పలుకుతున్నామా లేదా? నీకు ఊళ్ళో ఏదో జరుగుతుంది, నీకెందుకు? నీకు తెలిసింది, ప్రార్థన చే. దాన్ని ఇంకొకరికి నువ్వు చెప్పడం ఎందుకు? అది పనికి మాలిన పని. అది ఆడేదో వ్యాపారం చేసుకుంటున్నాడు, నీకెందుకు? ఆడేదో చెడ్డగా తిరుగుతున్నాడు, నీకెందుకు? వాడు దురాత్మ పట్టుకొని ఉన్నాడు, ఆడు ఆ పాపములను ఉంటాడు, నీకెందుకు? నీకు తెలిసింది కదా, నువ్వు ప్రార్థన చేయి. ఆ పనికి మాలిన గుండెల్లో పెట్టుకుని ఆ పనికి మాలిన విషయాలు ఇంకొకరికి నువ్వు చెప్తున్నావు అంటే, మాట్లాడుతున్నావు అంటే, దేవుని దృష్టిలో వాడు పనికి మాలిన వాడు. కపటమైన మాటలు, కుటిలమైన మాటలు పలుకుతూ ఉంటాం. ఒక మాటకు 2 మాటల అర్థంలో వచ్చే విధంగా మనం పలుకుతూ ఉంటాం. అలాంటి వాడు కుటిలమైన వాడు. మనసు మార్చుకుందాము తల్లి. ఎవరి దగ్గర ఎక్కడ మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. నువ్వు రక్షింపబడ్డావు అనంటే, ఆత్మను పొందుకోవాలంటే ఎక్కడ ఏ విధంగా నువ్వు మాట్లాడాలో నీకు చేత కావాలి. ప్రతి అసభ్యకరమైన మాట నీ నోట్లోంచి రావడానికి వీలులే. ప్రతి కపటమైన మాట నీ నోట్లోంచి రావడానికి వీలులే. ప్రతి కుతంత్రం నీ నోట్లోంచి రావడానికి వీలులే. అంటున్నారు, ఎవడు పనికి మాలిన వాడు? కుటిలమైన మాటలు, అంతరంగంలో కోపము పెట్టుకొని, అంతరంగంలో పగ పెట్టుకొని నవ్వుతూ వందనములు చెప్పేవాడు. వాడి కోసము చెడ్డగా ఇంకొకటి దగ్గర మాట్లాడుతూ మరలా ఆడి కనిపించినంటనే నీవు మంచి వాడవని చెప్తూ ఉంటావు. కుటిలమైన మాటలు. మూడవదిగా దేవుడు అంటున్నాడు, నువ్వు పనికి మాలిన వాడవయ్యా. ఎందుకనంటే నీ నోరు సాక్ష్యం నాకు చెప్తోంది. ఏమంటూ ఉన్నాడు వీడయ్యానంటే, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడు అని, చల్లని చోట పంటను సమకూర్చిన వాడు అని, కఠినోడని నీవు నాకు తెలుసు. దేవుడు అన్యాయస్తుడా? దేవుణ్ణి అంటూ ఉన్నాడు ఏమిటనంటే, కపటమును
తాను పాపము చేశాడు, తను తలాంతులను ఇగో సమృద్ధి చేసుకోలేదు, ఒక తలాంతుని ఇంకొక తలాంతులుగా తీర్చిదిద్దలేదు. తన తప్పును కప్పిపుంచుకొని తన తప్పును ఎదటి వ్యక్తికి నెట్టుతున్నాడు. కపటమైన మాటలు, కుటిలమైన మాటలు. ఈరోజు మన విధముగా మనము చేస్తూ ఉన్నామో, నువ్వు చేసిన పాపములు ఇంకొకరి మీద నువ్వు తోస్తున్నావయ్యానంటే, నువ్వు చేసిన అక్రమము ఇంకొకరి మీదకి తోస్తున్నావయ్యానంటే అది ఏమిటనంటే అది పనికి మాలిన వాడు చేసిన మాటలు. ఇక్కడ ఇతను అంటూ ఉన్నాడు ఏమిటి అనంటే, ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు. విత్తాడు. అతనికి వారు ముగ్గురు మనుషులను పిలిచి వారి సామర్థ్యము కొలిచి విత్తాడు. తన ఆస్తిలో భాగము ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఇంకొకరికి 2 ఇచ్చాడు. వీడి సామర్థ్యం కొలది 1 ఇచ్చాడు. అంటున్నాడు, నువ్వు నాకు విత్తలేదు, నువ్వు నాకు ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు. కుటిలమైన మాటలు, కపటమైన మాటలు. ఏంటి అయ్యానంటే అక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే, నీవు విత్తువాని చోట కోయువాడువు. నీకు విత్తాడు, రక్షణ ఇత్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని నీకు విత్తుతూ ఉన్నాడు, వెదజల్లుతూ ఉన్నాడు ఆయన. ఏమిటనంటే, అయ్యా నీవు విత్తను చోట కొయ్యవాడును, చల్లని చోట పంటను సమకూర్చుకున్నవాడు. మొదట నీకు వాక్యాన్ని ఇచ్చాడు, రెండవదిగా నీకు పరిశుద్ధాత్మ నీ మీద జల్లాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆయన శక్తిని నీ మీద జల్లాడు, ఆయన ప్రభావాన్ని నీ మీద జల్లాడు, ఆయన స్వరూపాన్ని మీ మీద జల్లాడు. జల్లుతూ ఉంటే పొందుకోవడం చేతకాక, పరిశుద్ధాత్మ అంటే ఎవరో నీకు తెలిసిన, నీ పాపము విడిచిపెట్టుకోలేక, ఆయన ఆహ్వానించలేక రకరకాల మాటలు మనం మాట్లాడుతున్నాం. అందుకే అనంటున్నాడు, నువ్వు పనికి మాలిన వాడవు. నేను విత్తాను, నా ఆశలో నీ సామర్థ్యం కోసము నీకు ఏమి ఇచ్చాను? 1 తలాంతుని ఇచ్చాను. రెండవదిగా చల్లాను, సమయాన్ని చల్లాను. అందరికి ఇచ్చినట్లే నీకు సమయాన్ని ఇచ్చాను, చల్లాను నీ మీద సమయాన్ని, నీ మీద వెచ్చించాను. అయినా సరే నువ్వు నన్ను కఠినవు అంటూ ఉన్నావు, నన్ను దూషిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు మూడవదిగా పలికి మాలిన వాడవు. ఈ పనికి మాలిన వాడి దగ్గర నుంచి తీసివేసుకొని దేవుడు ఏమి చేశాడో తెలుసా? 10 తలాంతులు గల వాడికి ఇచ్చేశారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? 1 తలాంతుని ఇంకొక తలాంతులుగా వృద్ధి చేసుకునే గుంపులో ఉంటూ ఉన్నామా? లేదా 1 తలాంతును తీసుకుని అది భూమిలో కప్పి పెట్టేసి అలాంటి గుంపులో మనం ఉంటున్నామా? చివరిగా ఆయన అంటూ ఉన్నారు, ఇతను ఎక్కడ ఉండడానికి వీలు లేదు. ఇతను ఎక్కడ ఉండాలో తెలుసా? ఈ యొక్క గవని అవతల, ఈ సంఘము అవతల, యెరూషలేము పట్టణము అవతల, కానాను అవతల, పరలోక రాజ్యము అవతల వాడు ఉండాలి. ఇక్కడ ఉండడానికి వీలు లేదు. వాడు నరకములో ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లి? నువ్వు మంచి వాడివిగా ఉంటే జరిగేది ఏమిటో తెలుసా? ఆయన నిన్ను బల అని అంటాడు. ఆయన హల్లెలూయా, బల మంచి దాసుడు అని మాట్లాడుతాడు. అంటే నీకు మంచి సాక్ష్యము ఆయన ద్వారా నీకు వస్తుంది. హల్లెలూయా. రెండవదిగా అంటూ ఉన్నాడు, నీకు 5 ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 ఇస్తాను, నిన్ను దాసుడుగా ఉంచను, అధికారిగా నియమిస్తాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దాసుడువు కాదు, ఇప్పుడు నీవు అధికారివి. హల్లెలూయా. నీవు 10 తలాంతులకు నువ్వు అధికారివి. నువ్వు నమ్మకముగా ఉంటే 5 తలాంతులు ఇంకో 5 తలాంతులుగా ఆయనకు చూపిస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ఉపవాస ప్రార్థనలో ఇంకా ముందుకు వెళితే, నువ్వు ఆత్మ పొందుకున్నావు, దినదినం ఆత్మ పొందుకుంటే ఇంకా ముందుకు వెళితే, నువ్వు కృపలో ఉన్న అత్యధికమైన కృపలోనికి వెళ్తే, నువ్వు పరిశుద్ధతలో ఉన్నావు, ఇంకా అత్యధికమైన పరిశుద్ధతలోనికి వెళ్తే నిన్ను ఆయన అధికారిగా నియమిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నాడు, నేను యజమాడిని, నేను దేవుణ్ణి,
నాలో నీకు పాలు పంపులు ఉన్నాయి. హల్లెలూయా. నా వాక్యములో నీకు పాలు పంపులు ఉన్నాయి, నా శ్రమలో నీకు పాలు పంపులు ఉన్నాయి, నా ఆత్మలో నీకు పాలు పంపులు ఉన్నాయి. నీవు నన్ను ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత నీకు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీ నోటిలో ఏమి ఉన్నది తెలుసా? నేను ఏది మాట్లాడుతూ ఉంటానో అది నీ నోటి ద్వారా అది జరిగిపోతుందని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాలో నీకు పాలు పంపులు ఉంటాయి. నావలోతుగా అంటూ ఉన్నారు, నా సంతోషంలో కూడా నీకు పాలు పంపులు ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీవు ఈ భూమి మీద ఉండవసరం లేదు, నీవు నా రాజ్యములోనికి రావాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అక్కడికి తీసుకువెళ్ళిపోతాడు. తల్లి, ఈరోజు నీకు ఇచ్చిన తలాంతులను ఏమి చేస్తున్నావు? ఒక మొట్టమొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చినట్లే దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులు ఉపయోగించుకుంటున్నావా? ఆ ప్రార్థనలో కొనసాగుతున్నావా? ఆత్మలో కొనసాగుతున్నావా? విశ్వాసంలో కొనసాగుతున్నావా? ఆ పరిశుద్ధతలో కొనసాగుతున్నావా? లేదా నీవు మొదట చెడ్డ దాసుడవు, నువ్వు పలికి మాలిన వాడవు, నువ్వు సోమరి పోతువు. నీకోసం నేను సాక్ష్యం పలుకుతున్నాను. రెండవదిగా అంటూ ఉన్నాడు, నువ్వు నా సంతోషంలోను కానీ, నా రాజ్యములోని కానీ, నా యొక్క ఆస్తిలోని కానీ పాలు పంపులు నీకు లేవు. నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు, గవుని అవతల నరకములో ఉండవలసిన వాడవు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, 29వ వచనం చూద్దాము, చూడండి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వాది కలిగినది తీసివేయబడును. వాక్యాన్ని దేవాతి దేవుడు నీకు బోధించాడు, నీకు అర్థమైన రీతిలో నీకు బోధించాడు. దేవుడు నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతుల ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ పిల్లల్ని రక్షించుకోవాలి, నీ రక్త సంబంధాలు రక్షించుకోవాలి. ఈరోజు నువ్వు 5గురిని నడిపించావా, ఇంకొక 5గురిని సంఘములో నువ్వు నడిపించాలి. సంఘములోనికి వచ్చిన వారిని బయటికి పంపడం కాదు, నువ్వు దేవుని సువార్తకు అడ్డుబండగా ఉండడం కాదు, నీకు ఇచ్చిన తలాంతులను భూమిలో కప్పెట్టడం కాదు, నీకు ఇచ్చిన ప్రార్థనా శక్తిని, నీకు ఇచ్చిన వాక్య శక్తిని, నీకు ఇచ్చిన ఆ యొక్క మంచిగా మాట్లాడే శక్తిని, ఆత్మశక్తిని ఈరోజు నిష్ప్రయోజనం చేసుకోవడం కాదు. ఆయన రాజ్య సువార్తలోనికి, ఆయన రాజ్యంలోనికి నీవు అనేక మందిని నడిపించగలిగి ఉండాలి. అనేక మందికి అడ్డుబండగాను ఉంటే రక్షింపబడి దేవుడికి ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోకుండా అనేక మందికి నువ్వు అడ్డుబండగా ఈ గ్రామంలో సంఘంలో ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను నన్ను ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు సోమరిపోతువి, నువ్వు చెడ్డ దాసుడివి, నువ్వు పనికి మాలిన వాడవు. నీ దగ్గర నుంచి కలిగి ఉన్నవాడికి నీ తలాంతును ఇచ్చేస్తాను. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, నీకు దేవాతి దేవుడు రక్షణ అనే తలాంతుని ఇచ్చాడో ఆ రక్షణ ద్వారా అనేక మందిని సంఘములో నడిపించాలి. తల్లి, దేవాతి దేవుడు నీకు వాక్యాన్ని బోధించే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ద్వారా అనేక మంది నువ్వు మార్చగలగాలి. దేవాతి దేవుడు నీకు ఆత్మ అనే శక్తిని ఇచ్చాడు. ఆ ఆత్మ ద్వారా అనేక మందికి దేవుని యొక్క ఆత్మను పంచిపెట్టే విధముగా నువ్వు ఉండాలి. తల్లి, నువ్వు విశ్వాసాన్ని పొందుకున్నావు, నీ విశ్వాసము ద్వారా అనేక మందిని సంఘములోనికి నడిపించాలి. నువ్వు పరిశుద్ధముగా ఉన్నావు, నువ్వు వెలిగింపబడ్డావు, నీ వెలుగులోనికి అనేక మందిని ఆ వెలుగులోనికి నువ్వు తీసుకురావాలి. తల్లి,